పెద్దవాళ్ళ కోసం అని చెప్పి డోర్ వేసేసి కొంత టైం వదిలేస్తారు రూమ్స్ని, అందరం బయటే కూర్చుంటాము. సో ఈ గ్యాప్లో ఏం చేస్తుందంటే మా అత్తమ్మ ఒక ముగ్గు వేస్తారు, ఆ ముగ్గు మీద దీపం పెడతారు. దేనికి అంటే శంకరుడు ఆ ముగ్గు మీదే మన ఇంటికి వస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. సో దానికోసం అది జరుగుతుంటుంది. జనరల్గా మేము ఎప్పుడు కూడా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం కామన్. బట్ ఈ ఇయర్ ఏంటంటే మాకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి మీ అందరికీ మేము పరిచయం చేస్తున్నాం. సో ఈ విధంగా అయితే మొత్తం ముగ్గు వేస్తారు. ఐ థింక్ మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. ఈ ముగ్గు మీద దీపం పెట్టి బయట పెడతారు, ఆరు బయట వేస్తారు. సో యాక్చువల్లీ ఏంటంటే 3-4 years బ్యాక్ ఏంటంటే ఇంట్లో ఎలా ఉండదంటే ఇంకా హడావిడిగా ఉండేది, పెద్ద ఫ్యామిలీ మాది. బట్ ఇప్పుడు ఏంటి అంటే అందరూ అంటే అక్క వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయాయి కాబట్టి అందరూ అంటే సంక్రాంతి రోజు ఎవరు రీచ్ అవ్వట్లేదు, కనుమ నెక్స్ట్ డే అలా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్స్ అవి చేసుకొని వస్తూ ఉంటారు. సో అది కూడా మా కోసం స్పెసిఫిక్గా చూడడం కోసం లాంగ్ డిస్టెన్స్లో ఉంటాం కదా, కంపల్సరీ 1 day ప్లాన్ చేసుకొని వస్తారు. సో ఇదండి సంక్రాంతి రోజు జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.